రాయలసీమలో ఆడవాళ్లపై కూడా కేసులు పెట్టారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిని వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాశనం చేస్తున్నారని కామెంట్ చేశారు. తాడిపత్రి ప్రజలు తనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు జేసీ తెలిపారు. తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు జేసీ వెల్లడించారు. ఓడినా గెలిచినా తాడిపత్రిలోనే ఉంటానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓడితే తాడిపత్రి నుంచి పారిపోతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ అంటే ఏమనుకుంటావా? దొంగ కేసులు పెట్టించినావు. రేపు అదే నీ కొడుకుని పంపిస్తే ఎట్లుంటుందిరా? నీకు నీ భార్య మీద పెడితే ఎట్లుంటుందిరా? కౌన్సిలర్ మీద 307 పెడతావు, ఆడిపిల్లల మీద. రాయలసీమలో ఒకటి ఉందిరా గొప్పతనము, శత్రు భార్య కానీ శత్రు పిల్లలు వస్తే కూడా తల వచ్చుకొని పక్కగా పోతారు. మొత్తం నీకు ఫ్రాక్షన్ చేసేది కూడా రాదు. సిగ్గులా ఆడపిల్లలు 307 పెట్టిస్తావా? వాటి దగ్గర ఉండే వాళ్ళు అందరికీ చెప్తాను, నేను అబద్ధం చెప్తాను. రాయలసీమలో మర్డర్లు చేసుకునే టైంలో కూడా వాళ్ళ ఆడవాళ్ళు వస్తే తల దించుకొని పోయినా, వాళ్ళ పిల్లలు వస్తే తల దించుకొని పోయినా. నువ్వెక్కడ్రా? నువ్వు ఫ్రాక్షనిస్టా? పొద్దు నువ్వు ఏదో చెప్తాను. ఏం ఫ్రాక్షనిస్ట్ నువ్వు? డమ్ అంటారే ఒక్క మూలం అనుకుంటావు. నువ్వు ఆనందపడ్డావు. నేను నా కొడుకు జైల్లోకి పోయినాక నేను అట్లా ఆనందపడ్డావు. అందరూ బాగుండాలనుకుంటా. నా ఊరు తాడిపత్రి కాదు, నా ఇల్లు తాడిపత్రే.